హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక ఫెలోషిప్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఎస్బీఐ ఫౌండేషన్ నుంచి యూత్ ఫర్ ఇండియా అనే ఫెలోషిప్ అనమాట. ఇది ఎస్బీఐ నుంచి వస్తున్న ఫెలోషిప్. ఇది దాదాపు 2011 నుంచి అయితే ఈ ఫెలోషిప్ని అయితే ఎస్బీఐ ఎవరీ ఇయర్ అయితే మనకు ప్రవేశపెడుతుంది. ఇందులో 2026-27కు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు ఈ ఎస్బీఐ ఫౌండేషన్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు దానికి అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటి, అలాగే తర్వాత మీకు జాబ్ ఎలా ఉంటుంది, మీకు శాలరీ ఎలా ఉంటుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, మీరు ఎటువంటి ప్లేసెస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఫెలోషిప్ అనమాట. బీ ద చేంజ్ అని ఒక మోటోతో ఈ ఎస్బీఐ అనేది మనకు ఈ రూరల్ ఏరియాస్లో కొన్ని ఇనిషియేటివ్స్ అయితే తీసుకొని వాటిని ప్రోత్సహించడానికి ఈ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఇందులో మనకు సెలెక్ట్ అయిన వాళ్ళు రూరల్ ఏరియాస్లో అయితే వాళ్ళు స్టే చేసి అక్కడున్న వాళ్ళ స్థితిగతులను అయితే కనుక్కొని వాటికి సంబంధించి ఒక ప్రాజెక్టును అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత దాన్ని అక్కడ లోకల్లో ఉన్న ఎన్జిఓస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇది ఏమంటారు, సమాజం మీద కొంచెం ఏదైనా మనం చేయాలా అనుకున్న వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వారికి శాలరీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చి మనకు 1 మార్చ్ 2011లో అయితే ఈ ఎస్బీఐ ఫెలోషిప్ అనే ప్రోగ్రామ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మనకు అప్పుడు దాదాపు 27 ఫెలోస్ అయితే ఇందులో పార్టిసిపేట్ అయితే చేశారనమాట. ఇది ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ప్యాత్ అనే దాని మీద అయితే ఇది వర్క్ చేస్తుంది. అవర్ విజన్ ఈజ్ ఇండియా సెక్యూర్, ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అనే విజన్ తో అయితే ఈ ఎస్బీఐ ఫౌండేషన్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. రూరల్ ఏరియాస్ ని కొంచెం మంచి స్టేజ్ కి అయితే తీసుకువెళ్ళడానికి, అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, అలాగే టెక్నాలజీ మీద వాళ్ళకైతే ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ జీవితాలను బాగుపడేలాగా చేసే లాగా ఇదైతే ఈ ఎస్బీఐ ఫౌండేషన్ అనేది వర్క్ చేస్తుంది. అవర్ కోర్ వాల్యూస్, ఈ ఎస్బీఐ ఫౌండేషన్ కొన్ని వాల్యూస్ మీద అయితే పనిచేస్తుంది అనమాట. రెస్పెక్ట్ అండ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ, అలాగే క్రియేటివిటీ మరియు ఫెయిర్నెస్ అనేటివి వాళ్ళ మెయిన్ పార్ట్నర్, వాళ్ళ మెయిన్ ఏమనమాట. వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఎస్బీఐ ఫెలోషిప్ అనేది మనకు వర్క్ చేస్తుంది. ఇందులో పార్ట్నర్స్ అయితే కొందరు ఉన్నారనమాట. ఈ అకార్డ్ మరియు ఏకేఆర్ఎస్పి, అలాగే యాక్షన్ ఫర్ సోషల్ అడ్వాన్స్మెంట్, అలాగే బిఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, అలాగే బేర్ ఫుడ్ కాలేజ్, అలాగే చిరాగ్ దాన్ ఫౌండేషన్, ఈసిఎస్, గ్రామ్ వికాస్, ఎన్బిజేకే, సమాజ్ ప్రగతి సహయోగ్, సేవా మందిర్, ఇలా కొన్ని కంపెనీస్, కొన్ని స్వచ్ఛంద సంస్థలు మరియు కాలేజెస్ అయితే ఇందులో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడైతే చెప్తాను. ఇక్కడ ఫెమిలియరైజేషన్, అలాగే ఇంప్లిమెంటేషన్, సస్టెనెన్స్ అంటే ఫస్ట్ వాటి గురించి తెలుసుకోవడం, తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడం, వాటిని కంటిన్యూ చేయడం లాంటి ఈ మూడు విధానాలలో ఈ ప్రోగ్రామ్ అనేది వర్క్ చేస్తుంది. ఈ ఫెలో ప్రొఫైల్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇందులో దాదాపు చాలా మంది ఎంతవరకు ఫెలోషిప్ అయితే కంప్లీట్ చేశారు, ప్లస్ విజయవంతంగా రన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కొందరి వాళ్ళకి సంబంధించిన మీకు దాదాపు చాలా మంది అయితే ఈ ఫెలోషిప్ మీద వర్క్ అయితే చేశారనమాట. ఇక్కడ ఫెలోషిప్ ప్రాజెక్ట్స్ ఏవైతే దాదాపు 12 రకాల ప్రాజెక్ట్స్ మీద అయితే 12 థీమాటిక్ ప్రోగ్రామ్స్ మీద అయితే ఈ ఎస్బీఐ ఫౌండేషన్ ఫెలోషిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్స్ ఏవేవి అనేది ఇప్పుడైతే ఒకటి చెప్తాను మీకు. ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, ఏవైనా వస్తువుల ట్రెడిషనల్ గా తయారు చేసే వస్తువులకు సంబంధించి, అలాగే ఆల్టర్నేట్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే మనకు రూరల్ లైవ్లీహుడ్, మన విలేజెస్ లో ఏ విధంగా లైవ్లీహుడ్ ఉంటుంది అనేది చూడడానికి, అలాగే టెక్నాలజీకి సంబంధించి, అలాగే ఫుడ్ సెక్యూరిటీ, వాటర్,
తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అలాగే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే హెల్త్ మరియు సెల్ఫ్ గవర్నెన్స్, అలాగే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఈ 12 థీమాటిక్ బేసిస్ మీద ఈ ఎస్బీఐ ఫెలోషిప్ మరియు ఎస్బీఐ ఫౌండేషన్ యూత్ ఫర్ ఇండియా లో ఇదైతే వర్క్ చేస్తుందన్నమాట. దీనికి మనకు ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ అప్లికేషన్ ఈ ఎంతమందిని తీసుకుంటారనేది మనకైతే ఇప్పటికైతే చెప్పలేదు. దాదాపు 700 మందిని అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. ఇందులో మీరు ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ ఏ బ్యాచిలర్ డిగ్రీ. ఎవరైతే డిగ్రీ కలిగి ఉంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు 4 అక్టోబర్ 2026 లోపల డిగ్రీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏజ్ వచ్చి 21 నుంచి 31 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. మరియు వాళ్ళు ఆగస్టు 4, 1994 నుంచి 5 అక్టోబర్ 2005 లోపలైతే జన్మించి ఉండాలన్నమాట. నేషనాలిటీ వచ్చి క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్ ఆర్ హోల్డ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎన్ఆర్ఐ స్టేటస్, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, నేపాల్, భూటాన్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మరియు సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఓవర్ వ్యూ ఎలా ఉంటుందనేది ఇప్పుడైతే చూద్దాము. ఈ అప్లికేషన్ ప్రాసెస్ 2026-27 బ్యాచ్ కు సంబంధించినది అనమాట. యూ కెన్ అప్లై ఫర్ స్టేజ్ 1 కి వచ్చి మీరు ఈ చేంజ్ యూత్ ఫర్ ఇండియా .ఆర్గనైజేషన్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఈ ఫెలోషిప్ అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అది అప్లై చేసే ప్రాసెస్ కూడా నేను తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ మీకు స్టేజ్ 2 అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ ఫాలోస్. స్టేజ్ 2 తర్వాత మీరు స్టేజ్ 1 కంప్లీట్ చేసిన తర్వాత స్టేజ్ 2 అయితే మీకు ఉంటుందన్నమాట. ది ఆన్లైన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ 2 స్టెప్స్ అయితే ఉంటుంది. ఇందులో ఫైనల్ అప్లికెంట్స్ మస్ట్ కంప్లీట్ ది రిజిస్ట్రేషన్ అండ్ రెస్పాండ్ ఫర్ ఎ ఫ్యూ ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఫర్ ఇనిషియల్ రివ్యూ. మీరు ప్రిలిమినరీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. వాటికి మీరు ఇనిషియల్ రివ్యూ అయితే చేస్తారు. ఎవరైతే ఈ ఫెలోషిప్ ప్రిలిమినరీ క్వశ్చన్స్ లో వాళ్ళు పాస్ అవుతారో వాళ్ళకైతే ఒక షార్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ లో వాళ్ళు ఎస్ఏస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక రిఫ్లెక్టివ్ వీడియోని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే అడిషనల్ సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రొవైడ్ చేశారంటే ఇక్కడ స్టేజ్ 2 అయితే మీరు వెళ్తారు. ఇందులో గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇంతకు ముందు పనిచేసిన ఫెలోషిప్స్ తో అయితే ఈ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. తర్వాత మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళనైతే ఈ ఫెలోషిప్ అయితే ఫైనల్ సెలక్షన్ లో తీసుకుంటారనమాట. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ స్టేజ్ 2 విల్ బి నోటిఫైడ్ ఇన్ రోలింగ్ బేసిస్ డ్యూరింగ్ ద అప్లికేషన్ పీరియడ్ వయా SMS ఆర్ ఈమెయిల్. ఓవర్ SMS ఆర్ ఈమెయిల్ ద్వారా మీకైతే ఈ ఫైనల్ సెలక్షన్ అయితే తీసుకుంటారనమాట. తర్వాత మీకు ఆఫర్ లెటర్ ను కూడా మీకు ఇస్తారు. తర్వాత మీకు ఈ ఫెలోషిప్ కి సంబంధించిన డీటెయిల్స్ మరియు సపోర్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆన్ బోర్డింగ్ వచ్చి వన్స్ ద క్యాండిడేట్స్ యాక్సెప్ట్ ద ఆఫర్ లెటర్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్. మీరు ఎప్పుడైతే ఈ దీనికి సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ లెటర్ ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు తర్వాత మీకు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అయితే వాళ్ళు స్మూత్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూ కంటిన్యూస్లీ ఎంగేజ్ విత్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఓవర్ ద ఆన్లైన్ ఫోరం టు నో దెమ్ బెటర్ అండ్ క్లారిఫై ద డౌట్స్ రిగార్డింగ్ ద ఫెలోషిప్. వాళ్ళు కంటిన్యూస్ గా మీతో అయితే మాట్లాడుతూనే ఉంటారనమాట. టు గెట్ బెటర్ అండ్ క్లారిఫై ద డౌట్స్ రిగార్డింగ్ ద ఫెలోషిప్ అనమాట. తర్వాత ఫెలోషిప్ సపోర్ట్ మీకు ఇందులో శాలరీకి సంబంధించి అలాగే మీకు వచ్చే స్టైఫండ్ కు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది. అందులో మీకు మంత్లీ అలవెన్స్ వచ్చి 16,000 రూపాయలు అయితే ఇది మీకు రెమ్యునరేషన్ గా ఉంటుంది అనమాట. టు మీట్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. మీరు ఉండడానికి కావాల్సిన డబ్బులు అయితే ఇస్తారు 16,000 రూపాయలు. ఇది 13 months ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ మంత్ లో మీకు ట్రైనింగ్ అండ్ మరియు ఇనిషియేషన్ అయితే ఉంటుంది. మళ్ళా 12 months వచ్చి మీరు ఈ రూరల్ ఏరియాస్ లో NGOs తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీకు మంత్లీ అలవెన్స్ 2,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ గా అయితే ఇస్తారు. అలాగే 2,000 రూపాయలు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కి అయితే ఇస్తారు. అలాగే 1,000 రూపాయలు మీ ప్రొఫెషనల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ కి అయితే ఈ 1,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. అలాగే లాంగ్వేజ్ సపోర్ట్ కూడా మీకు అయితే ఉంటుంది. ఏ ఏరియాస్ లో మీరు వర్క్ చేస్తారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించి. ఇందులో 16,000 ఇప్పుడు 16,000, 18,000, 21,000 రూపాయలు అయితే మీరు ఎవ్రీ మంత్ అయితే పొందుతారు. అలాగే రీఅడ్జస్ట్మెంట్ అలవెన్స్ అని మీకు ఈ ఫెలోషిప్ అయితే సక్సెస్ఫుల్ గా మరియు సాటిస్ఫాక్టరీగా కంప్లీట్ చేస్తే 1,10,000 రూపాయల
ఈ రీఅడ్జస్ట్మెంట్ అలవెన్స్ అయితే ఒక్కసారిగా మీకు ఇస్తారనమాట. అలాగే మీకు థర్డ్ ఏసీ ట్రైన్ ఫేర్ కు సంబంధించి అమౌంట్ అయితే ప్రాజెక్ట్ సైట్ లొకేషన్ కు వెళ్ళేటప్పుడు కానీ, అలాగే ఎక్స్పెన్సెస్ కు సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి అలా అన్ని వాటికి కూడా ఈ థర్డ్ ఏసీ ట్రైన్ ఫేర్ అయితే మీకు అలో చేస్తారు. అలాగే హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అదర్ సపోర్ట్ వచ్చి మీరు ఎక్కడికైతే ఈ జాబ్ చేయడానికి వెళ్తారో అక్కడైతే మీకు ఎన్జిఓ స్టాఫ్ అయితే అకామిడేషన్ ఇస్తారు. అలాగే సేఫ్టీ ఇన్ మైండ్ పెట్టుకొని అయితే సేఫ్టీ ఆలోచించి అక్కడైతే మీకు ఎన్జిఓ ఇస్తారనమాట. అలాగే ఎన్జిఓ వచ్చి మీకు ఏం కావాలనే అరేంజ్ అయితే చేస్తారు. ఏదైనా మీకు అవసరం ఉన్న సపోర్ట్ అయితే చేస్తారనమాట. అలాగే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా టీమ్ మెంబర్ విల్ బి అవైలబుల్ ఫర్ ఓవరాల్ సపోర్ట్ అండ్ గైడెన్స్. మీకైతే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా టీమ్ మెంబర్ అని ఒకరు ఉంటారు. వాళ్ళు మీకు ఓవరాల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ అయితే ఇస్తారు. మెంటర్షిప్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ద్వారా మీరు ఫీల్డ్ లో అయితే పొందవచ్చు అనమాట. అలాగే లోకల్ పార్ట్నర్ ఎన్జిఓస్ తో కమ్యూనిటీ త్రూ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్ట్నర్ ఎన్జిఓస్, వెల్ ఎక్విప్డ్ ఎస్టాబ్లిష్డ్ ఎన్జిఓస్ అయితే మీతో పాటు ఉంటారు. వాళ్ళతో కమ్యూనిటీతో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి. అలాగే ప్రీమియర్ ఆర్గనైజేషన్ లింకేజెస్ అయితే ఉంటాయన్నమాట. ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద కంట్రీ అనమాట. ఇది ఈ ఎస్బీఐ ఫెలోషిప్స్ కి సంబంధించిన మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇందులో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వాళ్ళు మంచి ఒక రిలేషన్షిప్ అయితే రూరల్ ఏరియాస్ లో మెయింటైన్ చేసుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం. అలాగే మన ఇండియా యొక్క ఆర్థిక మరియు సామాజిక, అలాగే ఇతర పూర్ మరియు వాటికి సంబంధించి స్థితిగతులను అయితే మీరు ఇందులో చూసేదానికైతే మంచి అవకాశం అనమాట. కాబట్టి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఎస్బీఐ ఫౌండేషన్ సర్వీస్ బియాండ్ బ్యాంకింగ్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న అప్లై నౌ లింక్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఈ ఫెలోషిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే ఫస్ట్ అయితే అడగడం జరిగింది. సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే పెట్టొచ్చు. అలాగే 21 నుంచి 32 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మెయిల్ ఐడి అడుగుతుంది. ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అడుగుతుంది. తర్వాత మీ ఎప్పుడు ఎక్కడ పుట్టారన్నది, డేట్ ఆఫ్ బర్త్ మరియు మ్యారిటల్ స్టేటస్, అలాగే సిటిజన్షిప్, ఇతర డీటెయిల్స్ అయితే మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా అడుగుతుంది. తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ అయితే మీరు కావాలనుకుంటారో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఈ లాంగ్వేజెస్ కి స్పీక్, రీడ్, రైట్ 3 మీరు చేయగలరా అని అడుగుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ అయితే ఫినిష్ చేస్తే తర్వాత మీరు ఒక వీడియో ప్లస్ ఇతర దానికి కావాల్సిన డీటెయిల్స్ అయితే మీకు అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు సెలెక్ట్ అయితే నెక్స్ట్ స్టేజ్ కి అయితే వెళ్తారనమాట. ఫైనల్ గా నేనైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను, ఏదో ట్రై చేద్దాం అన్నట్టు. ఇందులో అప్లై చేయడంగా లాస్ట్ లో యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ రివ్యూ, అవర్ టీమ్ ఈజ్ కేర్ఫుల్లీ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ టు అండర్స్టాండ్ యువర్ ఇన్ఎక్టివ్ బ్యాక్గ్రౌండ్నెస్ అండ్ పొటెన్షియల్. వీ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ విల్ నోటిఫై యూ ఆఫ్ ద నెక్స్ట్ స్టెప్స్ వయా ఈమెయిల్ షార్ట్లీ అని అయితే నాకు డిస్ప్లే అవ్వడం జరిగింది. చూద్దాం నాకు నా అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో. తర్వాత నేనైతే లాగౌట్ చేసేసాను. ఈ విధంగా మీరు కూడా డీటెయిల్స్ అయితే అన్ని సింపుల్ గానే డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, అలాగే మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా రూరల్ ఏరియాస్ లో కానీ అర్బన్ ఏరియాస్ లో కానీ, రూరల్ ఏరియాస్ లో నివసించారా లేకుంటే అర్బన్ ఏరియాస్ లో నివసించారా, అలాగే ఎందుకు ఇందులో ఈ ఫెలోషిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అయితే అడిగింది. మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయి అన్నట్టు నేను ప్రతి ఒక్కదానికి అయితే ఆన్సర్ అయితే ఇచ్చాను. తర్వాత దీనికి ఏం నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది నేను నా మెయిల్ ద్వారానే దీన్ని అయితే పొందేదానికి అవకాశం ఉంది. ఇది ఈ ఎస్బీఐ యూత్ ఫెలోషిప్ కి సంబంధించి 2026-27 కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఎవరికైతే ఇలాంటి వాటి మీద సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకైనా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.